Hi everyone, good morning. Voice okay Good na? morning, sir. లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అరేస్ ఆబ్జెక్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అరేస్ ఆబ్జెక్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? Yes, sir. సో ఇవాళ మనకి సెలెక్టార్స్లో రిమైనింగ్ సెలెక్టార్స్ ఉన్నాయి. క్లాస్ నేమ్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్ ఇలాగా. అండ్ అదేవిధంగా అట్రిబ్యూట్స్ని డైనమిక్గా సెట్ చేయడం ఎలాగా అండ్ గెట్ చేయడం ఎలాగా. గెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్. కొన్ని టాస్క్లు ఉన్నాయి. ఇమేజ్ గ్యాలరీ, షో హైడ్ పాస్వర్డ్, విష్ మెసేజెస్, nav bar, menus dynamically, set. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అనమాట. సో ఫస్ట్ మనకి సెలెక్టార్స్ గురించి చూద్దాం. మనం ఇంతవరకు నేర్చుకున్న సెలెక్టార్లో మనకి ఓన్లీ ఐడి నేమ్ సెలెక్టార్ మాత్రమే చూసాం. సో అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో ఇవాళ చెప్పబోయే కాన్సెప్ట్లో అరేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సెలెక్టార్స్ .html దీన్ని చేద్దాం. h1 అండ్ పారాగ్రాఫ్స్ ఒక 2-3 తీసుకుంటున్నా. అండ్ అదేవిధంగా ఇక్కడ h2 తీసుకుందాం. h2లో వెల్కమ్ సబ్ హెడింగ్. ఇక్కడ మనం క్లాస్ నేమ్ తీసుకుందాం. క్లాస్ mhg1, క్లాస్ mhg1 అండ్ ఐడి మెసేజ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలాంటివే మనకి. సో h2 ఇలా కొన్ని క్లాసెస్ తీసుకున్నాం. అండ్ అదేవిధంగా మనకి నేమ్ సెలెక్టర్ కూడా తీసుకున్నాం. నేమ్ సెలెక్టర్ ఎక్కడ ఉంటుందంటే ఫామ్ ట్యాగ్లో ఇన్పుట్ టైప్ రేడియో అండ్ మనకు నేమ్ ఈక్వల్ టు జెండర్ ఇలా మనకి. సో ఇక్కడ మనకు వాల్యూ ఈక్వల్ టు మెయిల్, ఇక్కడ మెయిల్, ఫీమేల్, అదర్స్, ఫీమేల్, అదర్స్ ఇలా సిరీస్ ఈ వాల్యూస్ అనమాట. అవుట్పుట్ చూద్దాం ఫస్ట్ ఒకసారి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయంటే సిరీస్ ఇదేంటంటే మనకు రేడియో బటన్స్ అనమాట. మనకి మూడింటికి నేమ్ అనేది ఈక్వల్గా ఉంది. జెండర్ అంటే ఈ నేమ్ని బేస్ చేసుకుని ఎలా సెలెక్ట్ చేస్తామనేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ట్యాగ్ నేమ్ ఉంది. పారాగ్రాఫ్ అనేసి ట్యాగ్ నేమ్స్ ఉన్నాయి. అంటే దీన్ని ట్యాగ్ నేమ్స్ని ఎలా సెలెక్ట్ చేస్తాం. అదేవిధంగా క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా ఐడి ఉంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. ఐడీస్ అనేది మల్టిపుల్గా ఉండవు. ఐడీస్ ఆర్ యూనిక్. క్లాసెస్ అనేది మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి. ట్యాగ్స్ అనేది మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయి. నేమ్స్ అనేది మల్టిపుల్గా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఓన్లీ ఇలాంటి కేసులో మాత్రమే. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ లేదనుకుంటే ఇలాగా జెండర్ విషయంలో కానీ ఇలాంటి కేసులో మాత్రమే మనకు నేమ్ అనే అట్రిబ్యూట్ని కామన్గా తీసుకుంటాం. మనం ఎందుకు కామన్గా తీసుకుంటాం? వాటిలో బెస్ట్ ఆఫ్ వన్ మాత్రమే సెలెక్ట్ అవ్వడానికి మాత్రమే నేమ్ అనే సెలెక్టర్ మనం తీసుకుంటాం. ఫస్ట్ మనం ఐడి సెలెక్టర్ని ఎలా సెలెక్ట్ చేస్తాం? ఈ ఎంటైర్ డాక్యుమెంట్లో ఉండే ఐడిని మనం గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. దట్ ఐడి ఈజ్ మెసేజ్. ఇలా మనం స్ట్రింగ్లో రాసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏ వాల్యూ వస్తుంది? ఈ h1 వాల్యూ మొత్తం సెలెక్ట్ అవుతుంది. దీని మొత్తం నేను ఏం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నా. లెట్ ఐడి నేమ్ ఈక్వల్ టు దిస్.
ఐడి నేమ్ ఈక్వల్ టు ఇలాగా. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న టెక్స్ట్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఉన్న టెక్స్ట్ని నేను చేంజ్ చేయాలి. ఇక్కడ ఉన్న టెక్స్ట్ని నేను చేంజ్ చేయాలంటే వీటిని యూజ్ చేసుకొని మనం చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? ఆ H1లో ఉన్న టెక్స్ట్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఎలా చేంజ్ చేయొచ్చు? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎలా చేంజ్ చేయొచ్చు? ఇది చెప్తే మిగతాటిని ఈజీగా ఉంటుంది. id name dot inner html id name dot inner html ఈక్వల్ టు మనకి ఏదైతే టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ ప్రింట్ అవుతుంది, నెంబర్ ఇస్తే నెంబర్ ప్రింట్ అవుతుంది, క్యాలిక్యులేషన్స్ ఇస్తే క్యాలిక్యులేషన్స్ ప్రింట్ అవుతుంది. సిరీస్ 899 ఇంటూ 677 అనేసి నేను ఇస్తున్నా. ఆ వాల్యూ వచ్చేసి ఇక్కడ బయట అంటే క్యాలిక్యులేషన్స్ కూడా మనకి ఇలాగే ప్రింట్ అవుతుంది. అదేవిధంగా మనకు ఏదైనా సరే స్ట్రింగ్ ఇచ్చామంటే వెల్కమ్ టు ఐడి సెలెక్టర్ ఇలా స్ట్రింగ్ ఇవ్వాలనుకుంటున్నా. సీస్ వెల్కమ్ టు ఐడి సెలెక్టర్. అదేవిధంగా దీనికి సిఎస్ఎస్ అంటే కలర్ అప్లై చేయాలనుకున్నా, స్టైల్ అప్లై చేయాలి, టెక్స్ట్ కలర్ అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాం? ఐడి నేమ్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు ఏదైతే కావాలన్నా అది స్ట్రింగ్లో ఇవ్వాలి. నౌ సీ దిస్ రెడ్. క్లియరా? అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలన్నా, ప్యాడింగ్ కావాలన్నా, ఇంకా ఏం కావాలన్నా సరే మీరు ఐడి నేమ్ డాట్ స్టైల్ డాట్ బార్డర్, ఐడి నేమ్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఐడి నేమ్ స్టైల్ డాట్ టెక్స్ట్ అలైన్ ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ రాసే ప్రాపర్టీస్ అన్ని క్యామెల్ కేస్లో ఉంటాయి మనకి. ఇది క్లియరా? ఐడి సెలెక్టర్ క్లియరా? నెక్స్ట్ క్లాస్ నేమ్ సెలెక్టర్ చూద్దాం. లెట్ క్లాస్ నేమ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఈక్వల్ టు అనేది వేరియబుల్ నేమ్ అనమాట. అది వేరియబుల్ నేమ్. ఇప్పుడు ఈ వేరియబుల్లోకి మనం క్లాసెస్ ఉండేటి మనకు చేయాలి. ఏముంది క్లాస్ నేమ్? మెసేజ్1 మల్టిపుల్ ఎలిమెంట్స్కి సేమ్ క్లాస్ నేమ్ ఉంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలంటే ఎలా రాస్తుంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్, ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఎలిమెంట్స్ అంటే మల్టిపుల్ ఉంటాయి మనకి. ఒక ఈవెంట్ సింగిల్ క్లాస్ నేమ్ ఉన్నా మీరు రాయాల్సింది ఇలాగే రాయాలి. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏంటి మనకు ఉండేది ఇక్కడ? మెసేజ్1 MSG1. ఓకే, MSG1. ఇది మనం ఇలా రాసాము అంటే ఇది ఏమవుతుందంటే ఒక అరే ఫార్మేట్లకు వాల్యూస్ తెచ్చి ఈ క్లాస్ నేమ్లోకి స్టోర్ చేస్తుంది. ఎందుకు అరేలో సెట్ చేస్తుంది అంటే ఇది ఒక వాల్యూ ఉంది అంటే ఒక వాల్యూ వస్తుంది, బట్ ఇట్స్ ఏ మల్టిపుల్ వాల్యూస్. క్లాస్ అనేది మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి. అంటే 1 2 3 4 5 వాల్యూస్ ఉన్నాయి. 5 వాల్యూస్ని ఒకేసారి గెట్ చేస్తుంది. ఒకేసారి గెట్ చేసి ఎలా స్టోర్ చేస్తుంది అంటే ఒకసారి మీకు కన్సోల్లో పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ class name. Now see this output. Right click, open the inspect console. ఏమొచ్చింది? HTML collections 5. దీన్ని మళ్ళీ రీఫ్రెష్ చేస్తే మీకు ఒక అరే ఫార్మేట్ ఉంటుంది. ఇట్స్ అరే. స్క్వేర్ బ్రాకెట్ వచ్చిందంటే ఇట్స్ అరే. ఇప్పుడు ఇక్కడ మనకు క్లాస్ నేమ్ ఈక్వల్ టు ఇలా వచ్చింది. ఇట్స్ అరే h2.message1 దాని మీనింగ్ ఏంటంటే h2కి మెసేజ్1 అనే క్లాస్, h2కి మెసేజ్1 అనే క్లాస్. ఈవెన్ మీకు ఇక్కడ పేరాగ్రాఫ్కి క్లాస్ ఈక్వల్ టు MSG1 ఉంది అంటే గుర్తుపెట్టుకోండి. పేరాగ్రాఫ్కి క్లాస్ MSG1 ఉంది అంటే ఆ వాల్యూ కూడా గెట్ అవుతుంది. ఇట్స్ ఎ క్లాస్ నేమ్. మనం అనేది క్లాస్ నేమ్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మనకు గెట్ అవుతుంది. ఈవెన్ పేరాగ్రాఫ్ కూడా గెట్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఏమొచ్చింటుంది? p.message1 వచ్చింటుంది. సిరీస్ అంటే ఏ ఎలిమెంట్కి మెసేజ్1 అనే క్లాస్ ఉందో ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ గెట్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ అరే మొత్తం ఎక్కడుంది అంటే ఈ వేరియబుల్లో ఉంది. అరే మొత్తం ఈ వేరియబుల్లో ఉంది. ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ వాల్యూకి రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వాల్యూకి రెడ్ కలర్ ఇవ్వాలి, సెకండ్ వాల్యూకి గ్రీన్ కలర్ ఇవ్వాలి, థర్డ్ వాల్యూకి బ్లూ కలర్ ఇవ్వాలి, ఫోర్త్ వాల్యూకి టెక్స్ట్ని సెంటర్లోకి చేయాలనుకుంటున్నాం, ఫిఫ్త్ వాల్యూకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. సో మీరు చెప్పండి ఎలా ఇవ్వచ్చు అనేసి. అంటే ఇక్కడ సెలెక్ట్ అయిన వాటిల్లో ఫస్ట్ది వచ్చేసి ఇక్కడ ఉండే ఫస్ట్ వాల్యూ, సెకండ్ది వచ్చేసి
ఇక్కడ ఉండే సెకండ్ వాల్యూ, థర్డ్ వచ్చేసి ఇక్కడ ఉండే థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ, ఫిఫ్త్ వాల్యూ, సిక్స్త్ వాల్యూ, ఇట్లా. ఇప్పుడు మన 6 వాల్యూస్ గెట్ అయినాయి. 6 వాల్యూస్ గెట్ అయినాయి అంటే ఈ వాల్యూస్ అన్నీ గెట్ అయినాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ వాల్యూని నేను గెట్ చేయాలి. ఈ ఫస్ట్ వాల్యూని నేను గెట్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేయాలి నేను. దీన్ని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాము? ఎనీవన్? ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయాలి నేను. దీన్ని సెలెక్ట్ చేశాము అంటే దాన్ని ఫస్ట్ వాల్యూని సెలెక్ట్ చేసినట్టే. దీన్ని సెలెక్ట్ చేయాలనుకున్నా, ఎలా సెలెక్ట్ చేస్తాం? ఫస్ట్ చైల్డా? అరేస్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసినావా? అరే అరే యూజ్ కేసా? అదే ఎలాగో చెప్పండి అంటున్నా నేను. ఏం వేరియబుల్ నేమ్? అక్కడ వేరియబుల్ నేమ్ లేదాడా? వేరియబుల్ నేమ్ అంటున్నారు. క్లాస్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్ అన్నాడు. మీరు వేరియబుల్ నేమ్ అని చెప్పకూడదు. ఆడు ఉండేది క్లాస్ నేమ్ అనేసి ఇచ్చేసాను నేను. వేరియబుల్ నేమ్ ఇచ్చేసాను. మరి క్లాస్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0. ఫస్ట్ వాల్యూ మనకి ఇదంతా మొత్తం అరే కాబట్టి అరేలో ఉండే ఫస్ట్ వాల్యూని మనం గెట్ చేయాలంటే వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0, క్లాస్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0, ఫస్ట్ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వాల్యూకి కలర్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నా. ఎలా ఇస్తాం? డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం వచ్చిందో లేదో. రెడ్ కలర్. సెకండ్ వాల్యూకి గ్రీన్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. క్లాస్ నేమ్ ఆఫ్ 1, క్లాస్ నేమ్ 1 డాట్ స్టైల్ డాట్ కలర్ గ్రీన్. థర్డ్ వాల్యూకి బ్లూ ఇవ్వాలనుకుంటున్నా. 2 డాట్ స్టైల్ డాట్ బ్లూ. ఫోర్త్ వాల్యూకి టెక్స్ట్ అలైన్ సెంటర్ అప్లై చేయాలనుకుంటున్నా. క్లాస్ నేమ్ 3 స్టైల్ డాట్ టెక్స్ట్ అలైన్. అలైన్ అనేది క్యాప్స్లో రాయాలి. ఇట్స్ ఏ క్యామెల్ కేస్ అనమాట. టెక్స్ట్ క్యామెల్ కేస్ అంటే సెంటర్. సెంటర్లోకి వెళ్ళింది. అదేవిధంగా థర్డ్ వాల్యూకి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయమని చెప్పి, అంటే లాస్ట్ వాల్యూకి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయమని చెప్పారు. క్లాస్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 4 డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కూడా అనొచ్చు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అనేసి మనకు ఉంది కదా. ఎల్లో. క్లియర్? అరేస్ కాన్సెప్ట్ ఇదే రియల్ టైం కాన్సెప్ట్. అరేస్ అనేదే రియల్ టైం కాన్సెప్ట్. ఇప్పుడు వాటిని బేస్ చేసుకునే రాయాలి. ఓకే, క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్, ఇక్కడ మనకి ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. టెక్స్ట్ మార్చుకోవచ్చు, స్టైల్ అప్లై చేసుకోవచ్చు, ఎనీథింగ్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు పారాగ్రాఫ్ కూడా వచ్చింటుంది. బట్ మనకు అంటే మీరు అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు. పారాగ్రాఫ్కి కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. మనం ఏం చేయాలి? 5 స్టైల్ డాట్ టెక్స్ట్ కలర్ పింక్ అనేసి ఇస్తున్నా. పింక్ కలర్. ఓకే, లైట్ పింక్ వచ్చింది ఇక్కడ. మనకి ఇంకా డార్క్ పింక్ కావాలంటే హాట్ పింక్. క్లియరా? ఎంత డౌట్ ఉంది ఇక్కడ? ఇప్పుడు నేను ఇక్కడ తీయేస్తున్నా ఇది, అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈ వాల్యూ తీయేస్తున్నా. అర్థమైందా క్లాస్ నేమ్ సెలెక్ట్ చేయడం ఎలా అనేసి? అదేవిధంగా ట్యాగ్ నేమ్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. అంటే ఇక్కడ ఏం క్లాస్ నేమ్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడు డైరెక్ట్గా ట్యాగ్ నేమ్స్ని నేను సెలెక్ట్ చేయాలి. ట్యాగ్ నేమ్స్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఏదైనా ఒక వేరియబుల్ తీసుకున్నా. లెట్ ట్యాగ్ నేమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్, సేమ్ ప్రాసెస్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. సిరీస్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఇవన్నీ మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఓన్గా రాయాలంటే మీకు తెలియాలి, రూల్ తెలియాలన్నమాట. గెట్లో జీ అనే స్మాల్ ఉంటుంది, ఎలిమెంట్లో ఈ అనే క్యాప్స్ ఉంటుంది, బీలో అంటే బైలో బి అనే క్యాప్స్ ఉంటుంది, ట్యాగ్ నేమ్లో టీ అనేది క్యాప్స్ ఉంటుంది, ఎన్ అనేది క్యాప్స్ ఉంటుంది. ఏ ట్యాగ్ నేమ్ మనం గెట్ చేయాల్సింది? ఇట్స్ ఎ పి. గుర్తుపెట్టుకోండి, వీటిని బేస్ చేసుకునే టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ మీరు చేసుకొని రావాలి నాకు. ఓకే,
ఇప్పుడు మనకి ఈ ట్యాగ్ నేమ్స్ మనకు చెక్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ట్యాగ్ నేమ్. నా సీ దిస్ అవుట్పుట్. చూడండి 4 వచ్చాయి మనకి. ఇట్స్ ఏ 4. ఇక్కడ ఉండేది పారాగ్రాఫ్ 1 2 3 4 ఉన్నాయి అనమాట. ఈ పారాగ్రాఫ్స్కి ఒక్కొక్క పారాగ్రాఫ్కి ఒక కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. సీ దిస్ ఇలా 4 పీస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకు ట్యాగ్ నేమ్ ఈక్వల్ టు లైక్ దిస్, ఇదనమాట. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ పీని నేను గెట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ పీని మనం గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తాం? క్లాస్ నేమా? కన్సోల్ లాగా ట్యాగ్ నేమ్ నేను ఫస్ట్ వాల్యూని గెట్ చేయమంటున్నా, నేను కన్సోల్లో చేయమని చెప్పలేదు. మీరు కన్సోల్లో ఇవన్నీ మీ చాయిస్ అనమాట. ఎక్కడ ప్రింట్ చేసుకోవాలో మీ చాయిస్. ఎప్పుడైనా సరే నేను స్పెసిఫై చేసి చెప్తే కన్సోల్లో ప్రింట్ చేయాలి అంటే అప్పుడు మీరు కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పాలి. నాకు వాల్యూని గెట్ చేయండి అంటే మీరు వాల్యూని మాత్రమే గెట్ చేయాలి అంతే. కన్సోల్ డాట్ లాగ్ అనేసి ఒక లైన్ లాగా పెట్టుకోవద్దండి. మిమ్మల్ని స్పెసిఫై చేసి అడిగితేనే నన్ను కన్సోల్లో ప్రింట్ చేయండి, లేదా ఇన్నర్ హెచ్టిఎంఎల్లో ప్రింట్ చేయండి, లేదా డాక్యుమెంట్లో ప్రింట్ చేయండి, లేదా అలర్ట్లో ప్రింట్ చేయండి అనేసి మిమ్మల్ని అడిగితేనే కన్సోల్ కానీ ఏదైనా చెప్పండి. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఉండే ఫస్ట్ పారాగ్రాఫ్కి రెడ్ కలర్ అప్లై చేయాలనుకున్నా. ట్యాగ్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్. అదే సెకండ్ పారాగ్రాఫ్కి 1 డాట్ స్టైల్ డాట్ కలర్ గ్రీన్. అదేవిధంగా థర్డ్ వేలకి. సో ఇక్కడ మీరు ఓన్లీ కలర్సే కాదు, మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మీ చాయిస్ అనమాట. ఎనీథింగ్ యూ కెన్ చేంజ్. ఇప్పుడు నేను ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ అప్లై చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ అప్లై చేయాలిద్దాం అనుకుంటున్నా 3కి. సో ఇప్పుడు మనకి 3కి స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ రాయొచ్చు డైరెక్ట్గా. ఇట్స్ ఏ రెడ్. సమ్ ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటే స్టైల్ డాట్ ప్యాడింగ్ 30 పిక్సెల్. నా సీరీస్ అవుట్పుట్. ఓకేనా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఇవంతా క్లాస్ నేమ్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్. క్లియర్? నెక్స్ట్ నేమ్ సెలెక్టర్. ఇక్కడ ఉన్న నేమ్ సెలెక్టర్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఐడి పెట్టామంటే ప్రతి ఇండివిజువల్గా సెలెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకేంటంటే ప్రతి దాంట్లో అంటే ఏదైతే నేమ్ అనేది జెండర్ ఉందో దాన్ని మాత్రం గెట్ చేయాలనుకున్నా. సేమ్ లెట్ నేమ్ సెలెక్టర్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ అనమాట. గెట్ ఎలిమెంట్స్ బై నేమ్. సిరీస్ ఇక్కడే ఉంది. గెట్ ఎలిమెంట్స్ బై నేమ్. నేమ్ ఏంటి మనకు? ఏ నేమ్ని? నేమ్ అనే అట్రిబ్యూట్ అనమాట. అది జెండర్ అనే అట్రిబ్యూట్ ఏదైతే ఉందో దాన్ని గెట్ చేయాలనుకుంటున్నాం. జెండర్. నా కన్సోల్లో చెక్ చేయండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ సెలెక్టర్. అవుట్పుట్ చూడండి. ఇన్స్పెక్ట్ కన్సోల్ కానీ నోడ్ లిస్ట్ 3 వచ్చింది. ఇవి ఎందుకు తెలుసుకోలేదు అంటే ఇక్కడ జనరల్గా ఇక్కడ మనకు ఏదైనా సరే సెలెక్ట్ అయ్యి ఉంటే దీంట్లో ఏమవుతుందంటే ఇది మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఏసెంట్కి అలైన్ ఆల్ట్ ఇవన్నీ మళ్ళీ ఒక ఆబ్జెక్ట్. అంటే అరేస్లో మళ్ళీ ఇవన్నీ ఇండివిజువల్గా ఆబ్జెక్ట్స్. ఆ ఆబ్జెక్ట్స్లో కొద్ది డౌన్కి వస్తే చెక్డ్ అనేసి ఉంటుంది. చెక్డ్ ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ అంటే మీరేం సెలెక్ట్ చేయలేదని దాని మీనింగ్. దీంట్లో ఫాల్స్ వచ్చింది. అండ్ అదేవిధంగా సెకండ్ వాటిలో దీంట్లో మనకి చెక్డ్ ఫాల్స్ వచ్చింది. అండ్ అదేవిధంగా థర్డ్ వాల్యూలో ఇక్కడ కూడా మనకి ఫాల్స్ వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? మీరేం సెలెక్ట్ చేయలేదని దాని మీనింగ్.
సెలెక్ట్ చేయలేకపోతే ఎర్రర్ మెసేజ్ చూపించాలి. అలా అంటే వ్యాలిడేషన్లో ఇలాంటివి చేస్తాను మనం. ఇప్పుడు నాకు మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నేమ్ సెలెక్టార్లో ఉండే ఈ వాల్యూలో అంటే ఈ ఇన్పుట్ వాల్యూస్లో ఉండే ఫస్ట్ వాల్యూలో ఉండే చెక్డ్ వాల్యూ నాకు కావాలి, సెకండ్ వాల్యూలో ఉండే చెక్డ్ వాల్యూ కావాలి, థర్డ్ వాల్యూ ఉండే చెక్డ్ వాల్యూ కావాలి. నాకు ఆ చెక్డ్ వాల్యూస్ నేను గెట్ చేయాలి. ఎలా గెట్ చేస్తాం? ఎనీవన్? ఆ చెక్డ్ వాల్యూ నాకు కావాలి. కన్సోల్ ప్రింట్ చేస్తున్నా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది ఆ క్వశ్చన్ అర్థమైందా? ఈ నేమ్ సెలెక్టార్లో ఉండే ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. మనకు ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఆ ఆబ్జెక్ట్లో మనకి ఉండే చెక్డ్ వాల్యూ నాకు కావాలి. ఇక్కడ నోడ్ లిస్ట్లో ఫస్ట్ వాల్యూలో ఉండే చెక్డ్ వాల్యూ కావాలి, సెకండ్ వాల్యూలో ఉండే చెక్డ్ వాల్యూ కావాలి, థర్డ్ వాల్యూలో ఉండే చెక్డ్ వాల్యూ కావాలి. ఎలా రాస్తాం? నేమ్ సెలెక్టర్ డాట్ అర్థం కాలే డాట్ మెయిలా? నేను వాల్యూ ఏం చెప్పానబ్బా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనకు నేమ్ సెలెక్టర్ అనేది ఒక అరే. ఆ అరేలో ఫస్ట్ వాల్యూ ఉంది, సెకండ్ వాల్యూ ఉంది, థర్డ్ వాల్యూ ఉంది. ఈ వాల్యూ అనేది ఒక ఆబ్జెక్ట్, ఈ వాల్యూ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్స్లో ఉండే అన్ని ప్రాపర్టీస్ కాదు నాకు కావాల్సింది, చెక్డ్ ప్రాపర్టీ నాకు కావాలి. చెక్డ్ ఫాల్స్ అనేసి వచ్చింది మనకి. ఇలా వచ్చింది అవుట్పుట్. మిగతాటి నేను రాయట్లేదు, ఓన్లీ దీంట్లో ఉండే చెక్డ్ మాత్రమే కావాలి, దీంట్లో ఉండే చెక్డ్ మాత్రమే కావాలి. ఇప్పుడు మనకు ఈ మూడింటిలో ఉండే అంటే దీంట్లో కానీ నాకు ఈ చెక్డ్ వాల్యూ మాత్రమే గెట్ అవ్వాలి. ఎలా గెట్ చేస్తాం? ఎనీవన్? మీకు నిజంగా అరేస్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యి ఉంటే చెప్పండి. నేను ఆడ క్లియర్గా నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ. డాట్ చెక్డ్ సార్. డాట్ చెక్డా? ఏ విధంగా డాట్ చెక్డ్? నేమ్ సెలెక్టర్ అనేది ఆబ్జెక్టా? మీరు డాట్ అంటున్నారు. డాట్ అంటున్నాము అంటే ఈ నేమ్ సెలెక్టర్ అనేది మీకు ఆబ్జెక్ట్ అయి ఉండాలి. నేమ్ సెలెక్టర్ అనేది ఆబ్జెక్టా? మీరు ఎస్టర్డే క్లాస్ విని ఉంటే మీరు ఆన్సర్ చేయగలరు. ఇదంతా ఎస్టర్డే క్లాస్కి సంబంధించింది అనమాట. అరేస్ ఆబ్జెక్ట్స్ సంబంధించింది. అరేస్ ఆబ్జెక్ట్స్ మీకు వచ్చు అంటే చెప్పండి. ఇప్పుడు వీటిల్లో ఉండే ఈడ నేను క్లియర్గా మెన్షన్ కూడా చేసేసాను మీకు. అరేస్లో ఆబ్జెక్ట్స్ కూడా నేను మెన్షన్ చేసేసాను ఆల్రెడీ. దాంట్లో ఉండే చెక్ని నేను గెట్ చేయమంటున్నా, దీంట్లో ఉండే చెక్ని గెట్ చేయమంటున్నా. ఏమ్మా గాయత్రి, ఎనీ ఆన్సర్? నేమ్ సెలెక్టర్ ఆఫ్ 0 ఇస్తే వస్తుంది. అదే చెప్పండి, నేను అదే మిమ్మల్నే కదా అడిగేది. నేమ్ సెలెక్టర్ ఆఫ్ 0 సార్. 0 ఇస్తే చెక్డ్ వచ్చేస్తుందా? స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ చెక్డ్. సో మనకి దీంట్లో ఆబ్జెక్ట్స్ ఎన్నైనా ఉండని, నాకు కావాల్సింది ఓన్లీ చెక్డ్ అంటే డాట్ చెక్డ్ అని రాయాలి. అప్పుడు మనకేమొస్తుంది? దాంట్లో ఉండే ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ వస్తుంది మనకు. అదేవిధంగా సెకండ్ వాల్యూస్లో ఉండే చెక్డ్ కావాలనుకుంటే దీంట్లో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 డాట్ చెక్డ్. అదేవిధంగా దాంట్లో థర్డ్ వాల్యూ కావాలనుకుంటే స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 డాట్ చెక్డ్. అన్నిటికీ మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ ఫాల్స్ వస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకు అన్డిఫైన్ అంటే ఇక్కడ మనకు రాంగ్ ఏమో రాసినట్టున్నాం మనం. సో ఇక్కడ మనకు చెక్డ్ మనకు ఉండేది చెక్డ్, CHCKED కరెక్టే కదా మనకి? ఓకే, CK ఈడ మనకి CKED. ఓకే, చెక్డ్ అనమాట మనకి.
సే దిస్ ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వాల్యూస్లో నేను ఏం చేస్తాను అంటే దీనికి చెక్డ్ అనేసి ఒక అట్రిబ్యూట్ ఉంది. చెక్డ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే చెక్ అయిపోద్ది మనకి. అది చెక్ అయిపోతే మనకి ఏమవుతుంది, ఇది ఈ వాల్యూ ట్రూ అవుతుంది. చెక్డ్ అయితే ట్రూ అవుతుంది. నా సీ దిస్ ఫస్ట్ వాల్యూ ట్రూ అయింది, రిమైనింగ్ 2 వాల్యూస్ ఫాల్స్ అయింది. చెక్డ్ అంటే డిఫాల్ట్గా చెక్డ్ అయిపోద్ది. సీ దిస్ ఇలా సెలెక్ట్ అయిపోద్ది. ఇలా సెలెక్ట్ అయ్యింది అంటే అప్పుడు ట్రూ వస్తుంది, సెలెక్ట్ చేయలేదు అంటే ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను అంటే దీనికి సెలెక్ట్ చేశాను, ఫాల్స్కి సెలెక్ట్ చేస్తాను. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ చెక్డ్ అనేది దీనికి ఇవ్వాలి. నా సీ దిస్ ఫీమేల్కి చెక్డ్, నా సీ దిస్ దీనికి ట్రూ వచ్చింది. ఇక్కడ మనకు చెక్డ్ అనేసి ఇలా ఇస్తే దాని ఫ్లో వచ్చేసి మనకి డౌన్ అంటే టాప్ టు బాటమ్కి వెళ్ళిపోద్ది. మనకి ఏదైతే లాస్ట్లో ఉంటుందో దానికి చెక్డ్ వస్తుంది. మనకి సీ చెక్డ్. ఇప్పుడు మనకి ఫాల్స్ వాల్యూ అంటే ఫిమేల్ వాల్యూ ట్రూ వచ్చింది. ఏదైతే మనం చెక్ చేస్తామో ఆ చెక్ చేసినప్పుడు మాత్రమే ఆ వాల్యూ ట్రూ అవుతుంది, రిమైనింగ్ వాల్యూస్ ఫాల్స్ అవుతాయి. అంటే ఫామ్ వ్యాలిడేషన్ చేయాలంటే ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు తెలియాలి ఇవన్నీ. ఓకే, ఫామ్ వ్యాలిడేషన్ చేయాలంటే ఇవన్నీ మీకు వస్తేనే, ఇవన్నీ మీకు అర్థం అవుతేనే మీకు అర్థం అవుతాయి అనమాట. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. లాజిక్ అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అంతే. మొత్తం లాజిక్స్ కమ్స్ అండర్ ద అరేస్ ఆబ్జెక్ట్స్ మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది అనమాట. మొత్తం అరేస్ ఆబ్జెక్ట్స్ మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. ఆ లాజిక్ అనేది అర్థం చేసుకోవాలి. అరేస్లో ఏదైనా వాల్యూస్ని గెట్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 కానీ 1 కానీ 2 కానీ, అదేవిధంగా మనకు ఆబ్జెక్ట్స్ని గెట్ చేయాలంటే డాట్, ఆబ్జెక్ట్స్లో ఉండే ప్రాపర్టీస్ని కానీ ఆబ్జెక్ట్స్లో ఉండే మెథడ్స్ని గెట్ చేయాలంటే డాట్. అది కన్ఫ్యూజ్ అయ్యారంటే మాత్రం మళ్ళీ ఏం చేయలేరు. ఓకే, ఈ ప్రోగ్రామింగే చేయలేరు అది కన్ఫ్యూజ్ అయితే. క్లియర్ దిస్? ఐడి నేమ్ సెలెక్టర్, క్లాస్ నేమ్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అండ్ నేమ్ సెలెక్టర్. క్లియర్? నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వైరీ సెలెక్టర్. క్వైరీ సెలెక్టర్ .html. ఇక్కడ అన్నిటికీ సేమ్ క్వైరీ సెలెక్టర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటున్నాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అంటున్నాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అంటున్నాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ అంటున్నాం. ఇక్కడ అన్నిటికీ మనం గెట్ ఎలిమెంట్స్ బై ఐడి కానీ, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ కానీ, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ కానీ, అలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, జస్ట్ సింపుల్ క్వైరీ సెలెక్టర్. ఆ క్వైరీ సెలెక్టర్ ఏం సెలెక్ట్ చేయాలి? క్లాస్ అయితే డాట్ ఇవ్వాలి, ఐడి అయితే హ్యాష్ ఇవ్వాలి, ట్యాగ్ నేమ్ అయితే డైరెక్ట్గా ఇచ్చేయాలి, నేమ్ అయినా డైరెక్ట్గా ఇచ్చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఐడి నేమ్ సెలెక్టర్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మనం మెసేజ్ అనే ఐడిని ఇవ్వాలి. ఈ మెసేజ్ అనే ఐడిని మనం ఇవ్వాలి అంటే ఇక్కడ ఏం చేయాలి, హ్యాష్ ఐడి నేమ్. అప్పుడు ఇది అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఓకే క్వైరీ సెలెక్టర్ ఒక ఐడిని మనం గెట్ చేయాలి అని అర్థం చేసుకుంటుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది అప్లై అయిపోద్ది. ఓకే, ఫస్ట్ ఇవన్నిటిని నేను తీయేస్తున్నా, ఇవన్నీ తీయేద్దాం మనకి. సరేనండి, ఇవన్నీ మనకి కామెంట్ పెట్టుకుందాం. ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఈ వాల్యూని మనకు వచ్చిందో లేదో. సీస్ ఫస్ట్ వాల్యూ. అంతగా మీరు రెడ్ అనేది కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే ఇక్కడ మనకి గ్రీన్ ఇద్దాం. గ్రీన్ సీస్ ఫస్ట్ వాల్యూ అప్లై అయింది. నెక్స్ట్ క్లాస్ వాల్యూని మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ క్లాస్ వాల్యూని మనం సెలెక్ట్ చేయాలంటే ఏం రాయాలి, ఇక్కడ క్వైరీ సెలెక్టర్, ఇక్కడ ఏం రాయాలి డాట్. ఇది క్లాస్ కాబట్టి డాట్. అర్థం చేసుకోండి, ఇది అర్థం కాలేదు అంటే మాత్రం చాలా కష్టం. ఓకే, ఇక్కడ అన్నిటికీ క్వైరీ సెలెక్టరే. బట్ ఆ క్వైరీ సెలెక్టర్ ఐడిని గెట్ చేస్తున్నామా, లేదా క్లాస్ని గెట్ చేస్తున్నామా, లేదా ట్యాగ్ని గెట్ చేస్తున్నామా, లేదా నేమ్ని గెట్ చేస్తున్నాం, ఇదే డిఫరెన్స్, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు క్వైరీ సెలెక్టర్ మెసేజ్ అంటే మనకి ఏ వాల్యూ వచ్చి ఉంటుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లైన్ నెంబర్ 37 దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ మీకు రావు. లైన్ నెంబర్ 37 దగ్గర అబ్జర్వ్ చేయండి. ఇన్స్పెక్ట్ లైన్ నెంబర్ 37. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంది. లైన్ నెంబర్ 37 దగ్గర మనం చూడండి ఏమొచ్చింది ఇక్కడ ఓన్లీ ఒక వాల్యూనే వచ్చింది, ఓన్లీ 1 వాల్యూనే వచ్చింది. అంటే క్వైరీ సెలెక్టర్ ఏదైనా తీసుకుంటే ఒక వాల్యూ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. మల్టిపుల్ ఉన్నా ఓన్లీ ఫస్ట్ వాల్యూ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం చూడండి లైన్ నెంబర్ 40 దగ్గర ఎర్రర్స్ ఉన్నాయి. లైన్ నెంబర్ 40 దగ్గర ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి
ఎగ్జిక్యూషన్ ఇక్కడ వరకు స్టాప్ చేస్తుంది. జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడ స్టాప్ చేస్తుంది, మళ్ళీ తర్వాత ఉండేది ఎంత ఎగ్జిక్యూట్ అవ్వదు. జావా స్క్రిప్ట్లో ఉండేది ఇది. జావా స్క్రిప్ట్ ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ లైన్ దగ్గర ఎర్రర్ వచ్చిందో ఆడ ఎగ్జిక్యూషన్ ఆగిపోద్ది, తర్వాత ఉండేది ఎగ్జిక్యూట్ చేయదు. ఇది సాల్వ్ చేయండి మళ్ళీ సాల్వ్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే ఈ క్లాస్ నేమ్లో ఓన్లీ ఫస్ట్ వాల్యూ మాత్రమే వచ్చింది. కావాలంటే మీరు ఇక్కడ చూడండి 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ ఈ 1 2 3 5లో చూస్తే మనకి ఇక్కడ చూడండి, రీఫ్రెష్ చేస్తున్నా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు టెక్స్ట్ ఉంటుంది, మనకు ఇన్నర్ టెక్స్ట్ కూడా సిరీస్ వెల్కమ్ టు సబ్ హెడింగ్ 1 మనకు వచ్చింది, ఫస్ట్ వాల్యూ మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఈ ఫస్ట్ వాల్యూకి టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఎనీవన్ చెప్తారా? ఎన్ని వదిలేయండి. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ వాల్యూ మనకు వచ్చింటుంది. ఈ ఫస్ట్ వాల్యూకు టెక్స్ట్ కలర్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నాం. మీరే అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏమొచ్చిందో. ఇన్స్పెక్ట్లో కన్సోల్ చూడండి, ఇది వచ్చింది. H2 క్లాస్ మెసేజ్ 1 ఇలా వెల్కమ్ సబ్ హెడింగ్ 1 ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి ఇక్కడ ఉండే టెక్స్ట్ కలర్ అనేది రెడ్ ఇవ్వాలనుకుంటున్నా. ఎలా ఇవ్వచ్చు? మెసేజ్ 1 ఏం మెసేజ్ 1? యాడుంది మెసేజ్ 1 స్క్వేర్ బ్రాకెట్ 0? మెసేజ్ 1 అనేది అరేనా? మీకు ఏమన్నా వచ్చిందా అరే? అక్కడ ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. మెసేజ్ 1 అనేది ఇక్కడ ఏమైనా వేరియబుల్ ఉందా? సరే, నేను ఒకటి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ వచ్చిన H2 క్లాస్ మెసేజ్ 1 వెల్కమ్ సబ్ హెడింగ్ అనేది ఇది ఎక్కడ స్టోర్ అయింది? మన దాంట్లో ఎక్కడ స్టోర్ అయింది? ఆ వాల్యూ క్లాస్ నేమ్లో సెలెక్ట్ అయింది. ఇప్పుడు మీరు మెసేజ్ని తీసుకోవాలన్నా, లేకపోతే క్వరీ సెలెక్టర్ని తీసుకోవాలన్నా, లేకపోతే క్లాస్ నేమ్ తీసుకోవాలన్నా మీరు? మరి ఏదో మెసేజ్ అంటారు, క్వరీ సెలెక్టర్ అంటారు, ఏందో మీరు చేంజ్ చేయాల్సింది దీనికి చేంజ్ చేయాలి. దీనికి చేంజ్ చేయాలంటే ఈ మొత్తాన్ని తీసుకొని వెళ్ళేసి క్లాస్ నేమ్లో ఇచ్చాను. ఇప్పుడు క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మీరు చేంజ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, క్లాస్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్, ఇక్కడ ఏమైనా క్లాస్ నేమ్ అనేది అరే వచ్చిందా? అరే వస్తే స్క్వేర్ బ్రాకెట్ వాడాలి. అరే ఏమైనా వచ్చిందాడా? మరేంటి మీరు అరే ఏమైనా కనిపించింది అంటే అప్పుడు మీరు ఏమైనా వాడాలి. అరే ఏమైనా కనిపిస్తుందాడా? చెప్పండి. అంతే డైరెక్ట్గానే, ఎందుకంటే అడేమో అరే లేదు, ఏం లేదు, ఇండివిజువల్ సింగిల్ వేరియబుల్ అనమాట అది. అప్పుడు ఏం చేయాలి? క్లాస్ నేమ్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్ ఇవ్వాలన్నాను. రెడ్ సిరీస్ అంతే. ఎక్కడైనా సరే మీకు కన్సోల్లో పెట్టుకొని ఎందుకు చూడాలంటే అది అరేనా ఆబ్జెక్టా ఏంటి తెలియడానికే కన్సోల్లో పెట్టుకుంటాం. కన్సోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కన్సోల్లో చెక్ చేసుకొని మీరు అనలైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ప్రోగ్రామింగ్ రాయగలరు. ఓకే, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. క్లాస్ 1 నుంచి క్లాస్ 4 వరకు కన్ఫ్యూజనే ఉంటుంది. ఈ 4 క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకుంటారో 5, 6, 7, 8 ఎండ్ ఆఫ్ ది సెక్షన్ వరకు అర్థమవుతుంది. ఈ 4 క్లాసెసే కన్ఫ్యూజన్ ఉంది అంటే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే. బట్టి కొడితే రాదు. HTML CSS లాగా అయితే కాదు ఇది బట్టి కొట్టే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, అండర్స్టాండ్ చేసుకోవాలి, చేయాలి. క్లియరా? బట్ ఇక్కడ మనకి డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ మెసేజ్ అంటే క్లాస్ నేమ్ ఒకటే వస్తుంది ఇక్కడ, అంటే ఫస్ట్ వాల్యూనే వస్తుంది. బట్ నాకు అన్నీ కావాలి, నాకు ఒకటి కాదు కావాల్సింది, అన్నీ కావాలి. దీని మీనింగ్లో క్వైరీ సెలెక్టర్ అంటే ఏంటంటే ఫస్ట్ 1 మాత్రమే కావాలి. ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో అయినా సరే నాకు ఓన్లీ ఫస్ట్ వాల్యూనే కావాలి, ఇన్ని క్లాసెస్ నాకు వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇలా యూజ్ చేసుకోవాలి. లేదు క్వైరీ సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు నాకు అన్ని క్లాసెస్ కావాలి, నాకు
అన్ని క్లాసెస్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే క్వైరీ సెలెక్టర్ ఆల్ అనమాట. ఆల్లో ఏ అనేది క్యాప్స్. ఇప్పుడు మనకి ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని కామెంట్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి క్లాస్ టైంలో ఏ వాల్యూ వచ్చిందో చూడండి. ఇప్పుడు చూడండి మొత్తం H2 మెసేజ్ 1, H2 మెసేజ్ 1, H2 మెసేజ్ 1, H2 మెసేజ్ 1, H2 మెసేజ్ 1. ఇట్స్ అరే. ఇప్పుడు మళ్ళీ అరే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇంకేం లేదు, ఆల్రెడీ రాసేసినాం మనం. క్లాస్ నేమ్ ఆఫ్ 0, క్లాస్ నేమ్ ఆఫ్ 1, క్లాస్ నేమ్ ఆఫ్ 2, క్లాస్ నేమ్ ఆఫ్ 3, క్లాస్ నేమ్ 4. సేమ్ అదేవిధంగా గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అంటున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్ పి, క్వైరీ సెలెక్టర్ పి. ఇప్పుడు ఆ పి అనే వాల్యూ ఏమొచ్చిందో చూడండి. ఇక్కడ ఏమొచ్చింది, సింగిల్ పి మాత్రం వచ్చింది. సింగిల్ పి మాత్రమే వచ్చింది అది మనకి. సింగిల్ పారాగ్రాఫ్ మాత్రమే వచ్చింది చూడండి. ఓకే, సింగిల్ పి మాత్రమే వచ్చింది మనకి. ఇప్పుడు ఈ సింగిల్ పీలో ఏదైనా సరే కంటెంట్ని చేంజ్ చేయాలనుకుంటే సేమ్ ఈ సింగిల్ పీనే మనం రాస్తాం. ఎలా రాస్తాం, ట్యాగ్ నేమ్ డాట్ స్టైల్ డాట్ కలర్, లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్, ఇలా ఓన్లీ దానికి రాస్తాం. ఇప్పుడు అన్నీ కావాలనుకుంటే క్వైరీ సెలెక్టర్ ఆల్, అప్పుడు ఇవంతా పర్ఫెక్ట్ అయిపోద్ది. అదేవిధంగా ఇక్కడ మనకి డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్ జెండర్ అంటే ఫస్ట్ వాల్యూ మాత్రమే వస్తుంది. క్వైరీ సెలెక్టర్ ఆల్, అప్పుడు అన్ని వాల్యూస్ వస్తాయి. నా సిరీస్ అవుట్పుట్ అన్ని వరకు. సో రీడ్ చెక్డ్, సో ప్రాపర్టీ ఆఫ్ కెనాట్ రీడ్, ప్రాపర్టీ ఆఫ్ చెక్డ్ దేనికి ఇది, లైన్ నెంబర్ 63. ఇక్కడ అవుట్పుట్ చూద్దాం మనకి ఏ వాల్యూ వచ్చిందనేసి. నోడ్ లిస్ట్ 0 మనకు రాలేదు. ఒకసారి చూద్దాం. సెలెక్టర్ జెండర్, సారీ, ఇక్కడ మనకి నేమే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి క్వైరీ సెలెక్టర్ నేమ్ రావట్లేదు ఇక్కడ. జస్ట్ డాక్యుమెంట్ డాట్ జస్ట్ గెట్ ఎలిమెంట్ బై నేమ్, గెట్ ఎలిమెంట్ బై నేమ్ అనమాట, అంతే. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్, దీని మాత్రం సపరేట్. ఓకే, ఐడికి కానీ క్లాస్కి కానీ లేకపోతే ట్యాగ్ నేమ్ కానీ ఇట్లా క్వైరీ సెలెక్టర్ ఆర్ క్వైరీ సెలెక్టర్ అని రాస్తాం. దీన్ని మాత్రం సపరేట్ రాసుకోండి. గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ అనమాట, ఇట్స్ జెండర్. క్లియర్? సెలెక్టర్స్ గురించి క్లియరా? సెలెక్టర్స్ గురించి అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? సెలెక్టర్స్ గురించి అర్థమైందా? ఏమైనా డౌట్? నెక్స్ట్, అట్రిబ్యూట్స్ని డైనమిక్గా సెట్ చేయడం ఎలాగా, గెట్ చేసుకోవడం ఎలాగా. అట్రిబ్యూట్స్ని డైనమిక్గా గెట్ చేసుకోవడం, సెట్ చేయడం. సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్ అంటాం దీన్ని. సెట్ అట్రిబ్యూట్ అండ్ అదేవిధంగా గెట్ అట్రిబ్యూట్. సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్. సెట్ అట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే స్ట్రింగ్లోని రాస్తాం. సెట్ అట్రిబ్యూట్ రాసినప్పుడు ఇక్కడ మనం రాసేది అట్రిబ్యూట్ నేమ్, అట్రిబ్యూట్ నేమ్ కామా అట్రిబ్యూట్ వాల్యూ. ఆ అట్రిబ్యూట్ వాల్యూ వేరియబుల్ అయితే డైరెక్ట్గా ఇస్తాం, స్ట్రింగ్ అయితే సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్లో ఇస్తాం. అదేవిధంగా ఈ గెట్ అట్రిబ్యూట్లో మనకి గెట్ చేయాల్సింది అట్రిబ్యూట్ నేమ్ మాత్రమే. సింటాక్స్ అనమాట ఇది. ఇది ఓన్లీ సింటాక్స్. సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్, ఓన్లీ సింటాక్స్ అనమాట ఇది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఒక ఎగ్జాంపుల్ చేస్తాను మీకు. షో హైడ్ పాస్వర్డ్ డాట్ హెచ్టిఎంఎల్. నేను ఒక డిజైన్ చేస్తాను ఇక్కడ. అంటే మనకి ఏదైనా సరే లుకింగ్ గుడ్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట మనకి. షో అండ్ హైడ్ పాస్వర్డ్, div డాట్ కంటైనర్, div డాట్ రో,
div dot call hyphen md hyphen 6 and dot mx hyphen auto dot my, సో దీనికి వద్దులండి, యా, div dot curd header. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే షో అండ్ హైడ్ పాస్వర్డ్ రాస్తున్నా. ఇక్కడ మనకి రోకి వచ్చేసి my5. ఇక్కడ మనకి div డాట్ కార్డ్ బాడీ. ఒక డిజైన్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ షో హైడ్ పాస్వర్డ్కి కాపీ పేస్ట్, W3 స్కూల్స్, బూస్ట్రాప్లో బూస్ట్రాప్ 5లో మనకి కొద్ది డౌన్కి వస్తే ఫామ్స్ ఉంటుంది. ఫామ్స్లో ఇన్పుట్ గ్రూప్ ఉంటుంది. ఈ ఇన్పుట్ గ్రూప్లో మనకి ఇది ఓకే క్యాన్సిల్ ఉంది కదా, ఈ ఓకే క్యాన్సిల్ని మాత్రమే కాపీ చేస్తున్నాం. ఈ మొత్తాన్ని మనకి ఎప్పుడైనా సరే ఫామ్లో ఇవ్వాలంటే ఫామ్ ట్యాగ్లోనే ఇవ్వాలి. ఫామ్ ఇక్కడ నేను కొన్ని చేంజెస్ చేస్తాను. ఇక్కడ మనకు ఎంటర్ పాస్వర్డ్, అదేవిధంగా ఇక్కడ మనకు షో అండ్ ఇట్స్ ఏ హైడ్, సేస్ అవుట్పుట్, రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. సో దీనికి బూస్ట్రాప్ లింక్స్ని మనం యాడ్ చేయాలి. బూస్ట్రాప్ లింక్స్ని యాడ్ చేయాలనుకుంటే బూస్ట్రాప్ 5లో గెట్ స్టాండర్డ్లోకి వెళ్తే కొద్ది డౌన్కి వచ్చాక మనకి ఈ లింక్ ట్యాగ్ ఉంటుంది. ఈ లింక్ ట్యాగ్ని మాత్రం కాపీ చేస్తున్నా, ఈ లింక్ ట్యాగ్ని చేస్తున్నా. సీ దిస్ అవుట్పుట్, షో హైడ్ పాస్వర్డ్. అండ్ ఇక్కడ ఏదైనా సరే నేను టైప్ చేస్తే కనిపిస్తుంది టెక్స్ట్. మనకి ఎప్పుడైనా సరే డాట్స్ రావాలంటే దాని టైప్ ఏముండాలి? డాట్స్ రావాలంటే ఇన్పుట్ టైప్ ఏముండాలి? పాస్వర్డ్ ఉండాలన్నమాట. బట్ ఇక్కడ మనకు టైప్ టెక్స్ట్ ఉంది. ఉంటే టెక్స్ట్ కనిపిస్తుంది. టైప్ పాస్వర్డ్ అయితే రాసేది హైడ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ అలాగే ఎప్పుడైతే నేను షో అని క్లిక్ చేస్తానో అప్పుడు ఇది కనిపించాలి. హైడ్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడు హైడ్ అవ్వాలి. షో క్లిక్ చేసినప్పుడు కనిపించాలి, హైడ్ క్లిక్ చేస్తే హైడ్ అవ్వాలి. అంటే అప్పుడు మనకేం కావాలి? ఇక్కడ ఉండే టైప్ అనే అట్రిబ్యూట్ వాల్యూ షో అని క్లిక్ చేయగానే టైప్ వాల్యూ టెక్స్ట్ అవ్వాలి, హైడ్ అని క్లిక్ చేయగానే టైప్ వాల్యూ పాస్వర్డ్ అవ్వాలి. రైట్? అంటే ఈ రెండింటిని క్లిక్ చేసినప్పుడు కాబట్టి రెండు ఫంక్షన్ తీసుకోవాలి. అంటే ఆన్ క్లిక్ ఈక్వల్ టు షో అనేది ఆల్రెడీ ప్రీడిఫైన్ వర్డ్ ఉంటుంది, అందుకోసం షో 1 పెట్టుకుంటున్నాం. అదేవిధంగా దీనికి కూడా ఆన్ క్లిక్ హైడ్ 1 అని పెట్టుకుంటున్నా. అంటే నా ఓన్ డిఫైన్ నేమ్గా నేను మార్చుతున్నా. క్లియర్? షో 1 హైడ్ 1. దీని ఫంక్షన్స్ క్రియేట్ చేయాలంటే స్క్రిప్ట్, ఫస్ట్ ఫంక్షన్ నేమ్ షో 1. అదేవిధంగా సెకండ్ ఫంక్షన్ హైడ్ 1. క్లియర్? ఫంక్షన్ షో 1, ఫంక్షన్ హైడ్ 1. ఇప్పుడు దేనికి మనం అట్రిబ్యూట్ వాల్యూని మార్చాలి అంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్కే మార్చాలి. దీన్ని మనం అవుట్ సైడ్లో ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాం. సో లెట్ INP ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏదైనా సరే ఇన్పుట్ తీసుకోవాలని దానికంటే ఒక యూనిక్ ఐడి తీసుకోవాలి కదా మనకి, అందుకోసం ఐడి తీసుకుంటున్నాం. ఐడి ఈక్వల్ టు INP తీసుకుంటాం, ఏదో ఒకటి. ఓకే, INPని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని క్వైరీ సెలెక్టర్ యూజ్ చేసుకొని ఎలా గెట్ చేస్తారు చెప్తారా? క్వైరీ సెలెక్టర్ యూజ్ చేసుకొని దీన్ని గెట్ చేయాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ #INP, ఐడి కాబట్టి #INP. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది క్వైరీ సెలెక్టర్ అనేది. ఎందుకంటే ప్రతిదీ గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై ఇలా రాయాలంటే చాలా కష్టం. అందుకే క్వైరీ రాసుకుంటే మా డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోద్ది. బట్ ఇక్కడ క్వైరీ సెలెక్టర్ ఆల్ అనేసి మీకు చేతిలో ఉంటుంది అది. ఓకే, ఇక్కడ #INP. ఇప్పుడు మనకు INPలో వచ్చింటుంది. ఇప్పుడు INP యొక్క అట్రిబ్యూట్ వాల్యూ చేంజ్ చేయాలి. ఎప్పుడు షోని క్లిక్ చేసినప్పుడు ఆ INP యొక్క అట్రిబ్యూట్ వాల్యూని చేంజ్ చేయాలంటే INP డాట్ సెట్ అట్రిబ్యూట్లో 2 వాల్యూస్ చూడండి,
స్ట్రింగ్ వాల్యూ కూడా స్ట్రింగ్ అనమాట మనకి. ఏ వాల్యూని చేంజ్ చేయాలి? టైప్ వాల్యూని చేంజ్ చేయాలి. కామా ఏ వాల్యూగా చేంజ్ చేయాలి? టెక్స్ట్ లాగా చేంజ్ చేయాలి. సేమ్ అదేవిధంగా ఎప్పుడైతే హైడ్ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకేం కావాలి? పాస్వర్డ్గా మారాలి. సీ దిస్ అవుట్పుట్. ఇక్కడ ఇన్స్పెక్ట్ కూడా చేసి చూడండి. ఇన్పుట్ మీద ఇన్స్పెక్ట్ చేయండి. ఇది ఇన్పుట్లో ఇక్కడ మనం చూడండి టైప్ పాస్వర్డ్ వచ్చింది. మనకు టైప్ పాస్వర్డ్ ఉంది కాబట్టి టైప్ చేయగానే డాట్స్ వచ్చింది. ఎప్పుడైతే నేను షో అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఈ వాల్యూ మీకు చేంజ్ అయిపోతుంది. చూడండి ఎప్పుడైతే షో అని క్లిక్ చేయగానే టైప్ టెక్స్ట్ అయింది. చూడండి కనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే హైడ్ క్లిక్ చేయగానే మళ్ళీ హైడ్ అయిపోయింది. మళ్ళీ షో క్లిక్ చేసి షో అవుతుంది, హైడ్ క్లిక్ చేసి హైడ్ అవుతుంది. షో హైడ్, షో హైడ్, షో హైడ్. మీకు ఎక్కడైనా సరే పాస్వర్డ్లో మీకు ఇలా జరుగుతుంటుంది. ఐ సింబల్ ఉంటుంది. ఐని క్లిక్ చేయగానే ఏమవుతుంది? కనిపిస్తుంది. ఐని మళ్ళీ క్లిక్ చేయగానే హైడ్ అయిపోద్ది. సేమ్ అదే మాదిరిగా నేను ఇక్కడ ఏం చేశాను? ఐ లాగా కాకుండా ఇలా షో హైడ్ లాగా తీసుకున్నాను. అక్కడ ఏమవుతుందంటే ఐ సింబల్ క్లిక్ చేయగానే ఐ సింబల్ కూడా మారిపోద్ది. మళ్ళీ ఐ స్లాష్ వస్తుంది, మళ్ళీ ఐగా వస్తుంది. ఓకే, ఐ అనేసి ఉంది అంటే ఏంది? దాని మీనింగ్ షో అనమాట. ఐ స్లాష్ ఉందంటే ఇట్స్ ఏ హైడ్ అనమాట. అప్పుడు ఏం చేయాలి? ఆ ఐకాన్ వాల్యూ కూడా మీరు చేంజ్ చేయాలి డైనమిక్గా. ఫస్ట్ ఇదంతా ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ తర్వాత ఎంత ఈజీగా అర్థమవుతుంది. క్లియర్? అర్థమైందా? అదేవిధంగా ఈ షో అనేది క్లిక్ చేయంగానే దీనికున్న టైప్ వాల్యూ ఏముంది అనేసి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. టైప్ వాల్యూ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. దీని నుండే టైప్ వాల్యూ నేను గెట్ చేయాలంటే ఫస్ట్ ఒక వేరియబుల్లో తీసుకున్నా. లెట్ టైప్ 1 ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్. అలాంటప్పుడు మనకి ఇక్కడ డాక్యుమెంట్ ఈ క్వైరీ సెలెక్టర్ వాల్యూ ఐఎన్పి ఉంది కాబట్టి డైరెక్ట్గా ఐఎన్పిని రాయొచ్చు. ఐఎన్పి డాట్ గెట్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్లో అట్రిబ్యూట్ నేమ్ మాత్రమే పాస్ చేయాలి. ఇట్స్ ఎ టైప్. అర్థం చేసుకోండి. క్లియర్ దిస్. షో అనే బటన్ క్లిక్ చేయగానే టైప్ టెక్స్ట్ని సెట్ చేయాలి. అదేవిధంగా ఆ టైప్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఈ టైప్లో మనకు కన్సోల్ రాస్తాను. కన్సోల్ డాట్ లాగా ఇట్స్ ఎ టైప్ 1. ఈ టైప్ 1లోకి ఏమవుతుందంటే ఈ షోని క్లిక్ చేయగానే ఆ టైప్ వాల్యూ గెట్ అవుతుంది. గెట్ అయ్యేసి టైప్ 1కి వస్తుంది. ఆ టైప్ 1ని కన్సోల్ ప్రింట్ చేస్తున్నా. సీరియస్ అవుట్పుట్. దీన్ని అట్రిబ్యూట్ వాల్యూని గెట్ చేయడం అంటారు. కన్సోల్కి వెళ్తున్నా. చూడండి షోని క్లిక్ చేయగానే చూడండి టైప్ టెక్స్ట్ వచ్చింది. మనకి షోని క్లిక్ చేయగానే టైప్ టెక్స్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి రాయగానే వస్తుంది. అదేవిధంగా హైడ్ని క్లిక్ చేయగానే నాకు కావాలనుకుంటున్నా. హైడ్ని క్లిక్ చేస్తే నాకు కావాలనుకుంటే ఇదే వాల్యూని మీరు హైడ్లో కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? దీనికి వచ్చేసి టైప్ వచ్చేసి హైడ్ని క్లిక్ చేసినప్పుడు పాస్వర్డ్ వస్తుంది, షోని క్లిక్ చేసినప్పుడు టెక్స్ట్ వస్తుంది. హైడ్ని క్లిక్ చేసే పాస్వర్డ్, షోని క్లిక్ చేసే టెక్స్ట్. సిరీస్ ఆ వాల్యూస్ మనకు ఏదైతే ఉందో ఆ వాల్యూస్ మనకు గెట్ అవుతూ ఉంటాయి. క్లియర్? ఇలా అట్రిబ్యూట్ వాల్యూని గెట్ చేయడం అనేది ఇది. గెట్ చేసినప్పుడు సెలెక్టర్ డాట్ గెట్ అట్రిబ్యూట్. గెట్ అట్రిబ్యూట్లో ఏ అనే క్యాప్స్ ఉండాలి. సెట్ అట్రిబ్యూట్లో ఏ అనే క్యాప్స్ ఉండాలి. సెట్ చేయడం, గెట్ చేయడం. సెట్ చేసినప్పుడు అట్రిబ్యూట్ నేమ్కి ఏ వాల్యూని సెట్ చేయాలి. ఇక్కడ కూడా అట్రిబ్యూట్ నేమ్కి ఏ వాల్యూని సెట్ చేయాలి. క్లియర్? సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనదర్ టాస్క్. విష్ మెసేజ్ అని చేస్తున్నాం. విష్ మెసేజ్ టాస్క్ లాగా అనమాట ఇది. మీకు ఇంకోటి టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేసుకొని రావాలి మీరు. విష్ మెసేజ్. ఇక్కడ నేను షో హైడ్ బదులు నేను ఏం చేస్తున్నా అంటే విష్ మెసేజ్ రాస్తున్నాను. విష్ మెసేజ్. ఇక్కడ విష్ మెసేజ్ మాకు ఇన్పుట్ బాక్స్ ఇవన్నీ వద్దు మనకి. ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ సెంటర్. నాకు ఆన్సర్ చెప్పాలి మీరు. గుడ్ మార్నింగ్. ఇక్కడ 2 వేస్లో కూడా ఉన్నాయి. అంటే 2 వేస్లో మీరు చేయాలన్నమాట దాన్ని. గుడ్ మార్నింగ్ బటన్కి వచ్చేసి మనకి మార్నింగ్ క్లాస్ నేమ్ బీటీఎన్ అండ్ బీటీఎన్ సక్సెస్. డేంజర్ ఆఫ్టర్నూన్. ఈవినింగ్. వార్నింగ్. నైట్. డార్క్. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్కి వెళ్దాం. సిరీస్ ఎలా ఉంది? సో ఈవినింగ్కి
క్యాప్స్ ఇచ్చాం. ఇట్స్ వాట్. ఇప్పుడు నేను మార్నింగ్ అని క్లిక్ చేయగానే గుడ్ మార్నింగ్ రావాలి, ఆఫ్టర్నూన్ అని క్లిక్ చేయగానే గుడ్ ఆఫ్టర్నూన్ రావాలి, ఈవినింగ్ అని క్లిక్ చేయగానే గుడ్ ఈవినింగ్ రావాలి, నైట్ అని క్లిక్ చేయగానే గుడ్ నైట్ రావాలి. ఎక్కడ మారాలి? ఎక్కడైతే ఈ గుడ్ మార్నింగ్ ఉందో అక్కడ మారాలి నాకు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ గుడ్ మార్నింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో సెలెక్ట్ చేయాలంటే విష్ డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈస్, దీన్ని సెలెక్ట్ చేయాలి నేను. ఎలా సెలెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేయొచ్చు? ఇక్కడ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దీన్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ H2ని సెలెక్ట్ చేయాలి నేను. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే కదా మనం సెట్ చేయడము. ఫస్ట్ H2ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేస్తాం? ఐడి ఇవ్వాలనా? ఇప్పుడు వరకు నేను మల్టిపుల్ సెలెక్టర్స్ చెప్పాను. మల్టిపుల్ సెలెక్టర్స్ చెప్తా మళ్ళీ ఐడి ఇచ్చుకోవాలా మీరు? ట్యాగ్ నేమ్ డైరెక్ట్గా H2 ఇచ్చేస్తే సరిపోదు. ట్యాగ్ నేమ్ అని చెప్పదండి, H2 అని పెట్టేయండి అంతే. ట్యాగ్ నేమ్ జస్ట్ H2, బట్ అది స్ట్రింగ్ ఫార్మేట్లో మనకి ఇవ్వాలి. క్లియర్? అంతే కదా, అయిపోయింది కదా. మల్టిపుల్ ఉన్నా మనకు మిగతాటి రాదు, ఓన్లీ ఫస్ట్ది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. క్వైరీ సెలెక్టర్ ఇక్కడ ఆల్ పెడితే అప్పుడు మళ్ళీ డిఫరెంట్ అయిపోద్ది. ఆల్ పెడితే ఏమవుతుంది? అప్పుడు దీన్ని గెట్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్ 0 చేసుకోవాలి, అది రాంగ్ అయిపోద్ది. మనకు ఉండేది ఒకటే కాబట్టి క్వైరీ సెలెక్టర్ H2, క్వైరీ సెలెక్టర్ H2 అనమాట మనకి. ఇప్పుడు మార్నింగ్ క్లిక్ చేయగానే గుడ్ మార్నింగ్ కావాలి, ఆఫ్టర్నూన్ క్లిక్ చేయగానే గుడ్ మార్నింగ్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ రావాలి, అంటే ఈవినింగ్ క్లిక్ చేయగానే గుడ్ ఈవినింగ్ రావాలి, నైట్ క్లిక్ చేయగానే గుడ్ నైట్ రావాలి. అప్పుడు ప్రతిదానికి ఈవెంట్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు మార్నింగ్, ఇట్స్ ఏ మెథడ్ బ్రాకెట్స్ అన్నమాట. అదేవిధంగా ఆఫ్టర్నూన్, అదేవిధంగా ఈవినింగ్, అదేవిధంగా నైట్. ఓకే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. ఇప్పుడు ఫస్ట్ మెసేజ్ ఏంటి? ఫంక్షనే మార్నింగ్. మార్నింగ్ వచ్చినప్పుడు ఈ విష్ అనే దాంట్లోకి గుడ్ మార్నింగ్ సెట్ చేయాలి. గుడ్ మార్నింగ్ సెట్ చేయాలి. ఎలా సెట్ చేయొచ్చు? ఎలా సెట్ చేయొచ్చు? అది దేనికి ఇన్నర్ HTML? విష్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు గుడ్ మార్నింగ్. సేమ్ అదేవిధంగా ఈ ఫంక్షన్ అంతా కామన్గా ఉంటుంది. ఎక్కడైతే మార్నింగ్ ఉందో అక్కడ ఆఫ్టర్నూన్, అదేవిధంగా ఇక్కడ మనకి ఆఫ్టర్నూన్, అదేవిధంగా మనకి ఈవినింగ్, ఇక్కడ మనకు గుడ్ ఈవినింగ్, అదేవిధంగా మనకి నైట్, ఇక్కడ మనకు గుడ్ నైట్. క్లియర్? నా సీన్స్ అవుట్పుట్ ఆఫ్టర్నూన్ క్లిక్ చేస్తే గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ క్లిక్ చేస్తే గుడ్ ఈవినింగ్, నైట్ క్లిక్ చేస్తే గుడ్ నైట్, మార్నింగ్ క్లిక్ చేయగానే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, ఈవినింగ్. సీ దిస్? క్లియరా? క్లియర్? అదేవిధంగా మార్నింగ్ అని క్లిక్ చేయగానే గుడ్ మార్నింగ్ రావాలి, గ్రీన్ కలర్లో రావాలి. ఆఫ్టర్నూన్ క్లిక్ చేయగానే గుడ్ ఆఫ్టర్నూన్ రావాలి, రెడ్ కలర్లో రావాలి. ఈవినింగ్ క్లిక్ చేయగానే గుడ్ ఈవినింగ్ రావాలి, ఎల్లో కలర్లో రావాలి. నైట్ అని క్లిక్ చేయగానే బ్లాక్ కలర్లో కావాలి, బ్లాక్ కలర్లో రావాలి. చేయొచ్చా? ఎలా చేస్తుందని చెప్తారా? ఇక్కడే డైరెక్ట్గా విష్ మెసేజ్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు మనకి గ్రీన్ కావాలి. సేమ్ లైక్ ఇక్కడ మనకు రెడ్ కావాలి, ఇక్కడ మనకి ఎల్లో కావాలి. డిఫాల్ట్ బ్లాక్ ఉంటుంది, మనకి ఎందుకు బ్లాక్? ఓకే, సరే రాద్దాం బ్లాక్. మనకి ఎందుకంటే ఆల్రెడీ ఈ కలర్ వచ్చేస్తుంది మనకి, మళ్ళీ దాన్ని అప్డేట్ చేయాలంటే మళ్ళీ మన కలర్ ఇవ్వాలి. సీస్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. క్లియరా?
డైనమిక్గా చేంజ్ అవుతుంది చూడండి. దిస్ ద జావా స్క్రిప్ట్ అనమాట మనకి. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? నెక్స్ట్ టాస్క్ ఇమేజ్ గ్యాలరీ. .html ఇమేజ్ గ్యాలరీకి సేమ్ నేను ఏం చేస్తున్నా అంటే ఎన్ని తీద్దాం, మళ్ళీ రాసుకుందాం. ఫస్ట్ మనకి ఇమేజ్ గ్యాలరీ ఎలా ఉండాలంటే ఆ డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలాగైతే మనకు కనిపించాలో అలా ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి. ఇమేజ్ గ్యాలరీ ఆ డిజైన్ ఎలా ఉండాలి అంటే చూపిస్తాను చూడండి మీకు. ఇది ఒక కార్డ్ అనుకుంటున్నా. ఈ కార్డ్లో మనకి ఇక్కడ ఒక బిగ్గర్ ఇమేజ్ ఉంటుంది. మనకి ఏదైతే చూడాలనో ఆ ఇమేజ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ స్మాల్ ఇమేజెస్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం యూజర్ వచ్చేసి వీటిని ప్రెస్ చేసినప్పుడు వీటిని ప్రెస్ చేయంగానే అంటే ఈ ఇమేజ్ని ప్రెస్ చేయంగానే ఈ వాల్యూ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. దీన్ని ప్రెస్ చేయగానే ఈ వాల్యూ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. దీన్ని ప్రెస్ చేయగానే ఈ వాల్యూ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేయగానే ఈ వాల్యూ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేయగానే ఈ వాల్యూ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. క్లియర్? అర్థమైందా? నౌ సేమ్ ఈ టైప్లో ఫస్ట్ స్ట్రక్చర్ని డిజైన్ చేద్దాం. నేనేం చేద్దాను అంటే ఇక్కడ ఇమేజ్ గ్యాలరీ పెట్టాను, లేకపోతే కోర్స్ ఇమేజెస్ అని పెడదాం. కోర్స్ ఇమేజెస్ గ్యాలరీ. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే ఒక ఇమేజ్ని ప్రింట్ చేయాలి. ఇమేజ్ ఎస్ఆర్సి అని పెట్టుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ విడ్త్ వచ్చేసి మనకు 100%, హైట్ వచ్చేసి ఒక 250 పిక్సెల్ ఇద్దాం. కొద్ది బిగ్గరగానే ఇద్దాం, అదే మరీ ఎక్కువగా అయిపోయింది మనకి. 50% ఇద్దాం, 50%. ఓకే, హైట్ కూడా ఎక్కువ అయిపోయింది, 100 పిక్సెల్ ఇద్దాం. యా, పర్ఫెక్ట్. ఇక్కడ ఇమేజ్ ఏదైనా సరే లింకప్ చేద్దాం. మనకి ఇమేజెస్ ఇవ్వాలంటే కొన్ని ఇమేజెస్ అనేది ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకుందాం. ఈ కోర్స్ స్కిల్స్ ఏదైనా డౌన్లోడ్ చేసుకుందాం. HTML ఇమేజెస్ కోర్స్ స్కిల్స్ ఏదైనా నీట్గా డౌన్లోడ్ చేసుకుందాం. నీట్గా ఉంటుంది మనకు. రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్. ఎక్కడైతే మనకి ఇమేజెస్ని సెట్ చేయాలనో అక్కడ మనం సేవ్ చేసుకోవాలి. జావా స్క్రిప్ట్లో క్లాస్ 3లో ఇమేజెస్ని స్టోర్ చేస్తున్నాం. నేమ్ మార్చండి HTML, అదేవిధంగా CSS. రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్ CSS, JS. రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్ JS, Angular. Right click, save image as Angular. React.js. Right click, save image as React. Java. ఓకే, కొన్ని ఇమేజెస్ తీసుకున్నా. ఆ ఇమేజెస్ అన్నిటి ఫస్ట్ దీని కింద మనకి కొద్దిగా ప్లేస్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫస్ట్ ఒక ఇమేజ్ని చూపిద్దాం. ఇక్కడ ./images/ ఇక్కడ మనకు యాంగులర్ ఇమేజ్ని చూపిస్తాం. ఫస్ట్ ఎలా ఉందో చూద్దాం లుకింగ్. సో మనకి ఇది ఫస్ట్ లుకింగ్ నీట్గా పెట్టుకోవాలి మనం. ఇక్కడ హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్, ఇంకొకది బిగ్గర్ ఇద్దాం 250. ఫస్ట్ లుకింగ్ గుడ్గా ఉండాలి మనకి. నెక్స్ట్ ఇమేజ్ గ్యాలరీ ఇద్దాం.
ఇమేజ్ గ్యాలరీ నేను ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అని ఇవ్వచ్చు, లేకపోతే క్లాస్ నేమ్ తీసుకొని మార్జిన్ బాటమ్ అని ఇవ్వచ్చు. క్లాస్ నేమ్ మార్జిన్ బాటమ్ 4 ఇస్తున్నాం, లేకపోతే ఇక్కడ మనకు బ్రేక్ ట్యాగ్ కూడా ఇచ్చేద్దాం. బ్రేక్ ట్యాగ్ మనకు డిజైనింగ్ అనేది మీకు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ గ్యాలరీ కాబట్టి ఇమేజ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకి విడ్త్ వచ్చేసి 50 అండ్ హైట్ 50 ఇద్దాం. దాన్ని బేస్ చేసుకొని చూద్దాం మనకి నీట్గా వచ్చిందా లేదనేసి. /images/html ఎస్ సరిపోద్దులండి. అంతగా కావాలంటే విడ్త్ వచ్చేసి 70 ఇద్దాం, 70 పిక్సెల్. ఓకే, అదేవిధంగా ఎన్నిటిని కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి సైడ్ బై సైడ్ వస్తాయి మనకు. ఇమేజెస్ స్లాష్ నెక్స్ట్ది సిఎస్ఎస్, నెక్స్ట్ది మనకు జేఎస్, నెక్స్ట్ది మనకి యాంగులర్, నెక్స్ట్ మనకి రియాక్ట్, నెక్స్ట్ది మనకి జావా. సిఎస్ అవుట్పుట్ ఇవ్వండి, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఇలా మనకి ఏదైనా సరే మనకి సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ యాంగులర్ రియాక్ట్ ఇలాగా. ఇప్పుడు మనం వీటిని క్లిక్ చేయగానే ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి, వీటిని క్లిక్ చేసిన వీటికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి, వీటిని క్లిక్ చేయగానే ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు దీన్ని హోవర్ చేసినప్పుడు మనకి హ్యాండ్ సింబల్ వస్తే బాగుంటుంది. అంటే ఇట్లా హోవర్ చేస్తున్నప్పుడు మనకి హ్యాండ్ సింబల్ వస్తే బాగుంటుంది. అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే స్టైల్ రాస్తున్నా. స్టైల్ ఎప్పుడైతే ఇమేజ్ని హోవర్ చేస్తే, ఇమేజ్ మీద హోవర్ చేసినప్పుడు కర్సర్ పాయింటర్ కావాలి మనకు. హ్యాండ్ సింబల్ వచ్చింది. ఇప్పుడు ఓకే దీన్ని క్లిక్ చేయాలనేసి ఒక మీనింగ్ఫుల్ వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే ఈ ఇమేజ్ వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేయగానే ఇమేజ్ వెళ్ళి ప్లేస్ అవ్వాలి. అంటే ఇమేజ్ యొక్క సోర్స్ ఫైల్ మనకు కావాలి. ఇమేజ్ యొక్క సోర్స్ ఫైల్లో మనం సెట్ చేయాలి వాల్యూని. ఓకే, దానికోసం ఫస్ట్ మనకి ఏం చేద్దాం అంటే ఫస్ట్ అన్నిటికీ ఒక ఫంక్షన్ తీసుకుందాం మనం. ఆన్ క్లిక్ ఈక్వల్ టు img1, లేకపోతే మీరు ఇక్కడ ఉండేదని మీరు రాయొచ్చు HTML, ఇట్స్ వన్ మెథడ్. HTML అనే మెథడ్, సిఎస్ఎస్ అనే మెథడ్, ఇలా ఏదైనా మీరు రాసుకోవచ్చు. ఇట్స్ ఏ సిఎస్ఎస్. అదేవిధంగా జేఎస్, అదేవిధంగా మనకి యాంగులర్, రియాక్ట్, జావా. ఓకే, అన్నిటికీ అన్ని మెథడ్స్ వచ్చేసాయి. ఎప్పుడైతే హెచ్టిఎంఎల్ నేను క్లిక్ చేస్తానో ఈ ఎస్ఆర్సి వాల్యూ చేంజ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే హెచ్టిఎంఎల్ క్లిక్ చేస్తానో ఈ ఎస్ఆర్సి వాల్యూ చేంజ్ అవ్వాలి మనకు. రైట్, నౌ సీ దిస్. ఫస్ట్ మనకి హెచ్టిఎంఎల్ ఫంక్షన్ రాలి కాబట్టి ఫస్ట్ దానికంటే ముందు మనం ఏం చేయాలి, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాను చెప్తారా? ఇమేజ్ని ఎలా సెలెక్ట్ చేస్తాను చెప్తారా? ఇమేజెస్ మల్టిపుల్ ఉన్నాయి ఇక్కడ, ఇమేజ్ మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి మనకు దీనికంటూ సపరేట్గా ఐడీస్ రాసుకోండి. ఐడి మెయిన్ అని రాసుకుంటున్నాం. ఐడి మెయిన్ ఫస్ట్ అంటే దీంట్లోనే సెట్ చేయాల్సింది, మనం మిగతా వాటిలో సెట్ చేయాల్సింది దీంట్లో మాత్రం సెట్ చేయాలి. సో నౌ సీ దిస్ డాక్యుమెంట్ డాట్ let img equal to document dot query selector, that query selector is hash main. ఇప్పుడు మనకు ఫస్ట్ ఫంక్షన్ HTML నేను క్లిక్ చేయగానే ఈ IMGకి డాట్ సెట్ అట్రిబ్యూట్ అవ్వాలి. అట్రిబ్యూట్ ఏం సెట్ చేయాలి? ఎస్ఆర్సీలోకి మన దగ్గర ఉన్న ఇమేజ్ ఏముంది? దిస్ ద ఇమేజ్ HTML ఇమేజ్. ఇదంతా పాత్ కూడా ఇచ్చేస్తున్నా. పాత్ జనరల్గా ఇవ్వకూడదు, అది కమింగ్ క్లాస్లో మనం నేర్చుకోవచ్చు నీట్గా. నెక్స్ట్ అదేవిధంగా సిఎస్ఎస్ క్లిక్ చేయగానే మనకు సిఎస్ఎస్ అనే పాత్ ఇచ్చేయాలి. ఇక్కడ ఉండేది SVG. అదేవిధంగా మనకి ఇట్స్ ఏ జేఎస్ వచ్చిన మనకి js.png.
చూడండి, అర్థం చేసుకోండి. ఎంత ఏంటంటే ఫస్ట్ మల్టిపుల్ ఫంక్షన్స్ రాస్తున్నాము, కమింగ్లో మళ్ళీ మారిపోతుంది మొత్తం అంతా. మళ్ళీ మొత్తం మల్టిపుల్ ఫంక్షన్స్ రాయము, సింగిల్ ఫంక్షన్లోనే అన్నీ చేంజ్ చేసేయచ్చు. అదంతా కమింగ్లో ఫంక్షన్స్ గురించి మనకి క్లియర్గా నేర్చుకున్నప్పుడే తెలుస్తుంది. సిరీస్ జావాకి java.png, ఇక్కడ java.png, అదేవిధంగా రియాక్ట్కి react.svg, ఇక్కడ react.svg. ఓకే, నౌ అప్పుడు అవుట్పుట్ చూడండి. సిఎస్ఎస్ క్లిక్ చేసిన, సిఎస్ఎస్ ఈ యాంగ్లైన్ క్లిక్ చేసిన, సో యాంగ్లైన్ క్లిక్ చేసి చూడండి జావాస్క్రిప్ట్ వెళ్తుంది. అంటే ఇక్కడ మిస్ మ్యాచ్ అయిపోయింది అనమాట మనకి. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకు యాంగ్లైన్ క్లిక్ చేసిన చూడండి జేఎస్ వెళ్తుంది. అంటే ఇక్కడ జేఎస్ ఉంది కాబట్టి జేఎస్ వెళ్తుంది. మనకు యాంగులర్ ఇమేజే సెట్ చేయాలి. సో angular.png, ఇదే ఇమేజ్ ఇక్కడ సెట్ చేయాలి. ఇలా మొత్తం క్లియర్గా మీరు చెక్ చేసుకోవాలి. రియాక్ట్ని క్లిక్ చేసి రియాక్ట్, జావాని క్లిక్ చేసి జావా సిరీస్. దీన్నే ఇమేజ్ గ్యాలరీ అంటాము. దీన్ని ఓన్లీ క్లిక్కబుల్ అనేసి మనం రాసాం కాబట్టి క్లిక్ చేస్తున్నాం అంతే. హోవర్ కూడా రాయొచ్చు, మౌస్ హోవర్ అనేసి ఉంటుంది, ఆన్ మౌస్ ఓవర్ ఉంటుంది. అది మళ్ళీ తర్వాత కమింగ్లో ఈవెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ నేర్చుకున్నప్పుడు మీరు నేర్చుకోవచ్చు. దీన్నే ఇమేజ్ గ్యాలరీ అంటాం. ఇప్పుడు నేను చెప్పే ప్రతి టాస్క్ ఇంపార్టెంటే, ఎందుకంటే కమింగ్లో మళ్ళీ వీటి మీద వర్క్ చేస్తాం మనం. ఓకే, క్లియర్ దిస్? ఏం డౌట్ ఉందా? సో నెక్స్ట్ ఇక్కడ మనం చేసిన దాంట్లో ఇమేజ్ గ్యాలరీ, షో హైడ్ పాస్వర్డ్ అండ్ విష్ మెసేజ్ అయిపోయింది. నెక్స్ట్ నావ్ బార్ మెనూస్ డైనమిక్లీ. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒకటి చిన్న టాస్క్ అయితే నేను చేస్తాను, బిగ్గర్ టాస్క్ మీకు ఇస్తాను దీంట్లో. ఓకే, అది మీరు చేసుకొని రావాలి, సెట్ అట్రిబ్యూట్ని బేస్ చేసుకొని రావాలి మీరు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే navbar.html. సో ఫస్ట్ నావ్ బార్ నేను డిజైన్ చేయాలి. నావ్ బార్ డిజైన్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం W3 స్కూల్స్కి వెళ్ళిపోతున్నా, బూస్టాప్కి వెళ్ళిపోతున్నా, బూస్టాప్ ఇక్కడ నావ్ బార్ అనేసి ఉంది. నావ్ బార్, ఈ నావ్ బార్లో మనకి కొలాప్సిబుల్ నావ్ బార్ యూస్ చేయాలి. ఇట్స్ ఏ కొలాప్సిబుల్ నావ్ బార్ తీసుకోవాలి. సేమ్ ఇదంతా మొత్తం కాపీ పేస్ట్, మొత్తం ఇదంతా కాపీ పేస్ట్ చేస్తున్నా. ఎంత మనకు అవసరం లేదండి, కంటెంట్ మొత్తం ఇది నావ్ బార్ అన్నమాట. ఓకే, కంటెంట్ కూడా ఉండేలండి, బాగానే ఉంటుంది మనకి చూడడానికి. నావ్ బార్ కొద్దిగా డిజైన్ చేద్దాం మనం, లేకపోతే ఇదంతా కన్ఫ్యూజ్ అవుతుందంటే తీసేసుకోండి. ఇక్కడ నేనేం చేస్తానంటే లోగో బదులు మనకి H1 ఐలాండర్, ఇది మొత్తం రైట్ సైడ్ పోవాలి కాబట్టి ఏమి ఇవ్వాలి? MS ఆటో. ఇక్కడ మనకు హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, రిజిస్టర్, లాగిన్. ఓకే, ఇక్కడ హోమ్ రావాలి, అబౌట్ రావాలి, సర్వీసెస్ రావాలి, కాంటాక్ట్ రావాలి, రిజిస్టర్ కావాలి, లాగిన్ కావాలి. ఇవన్నీ డైనమిక్గా రావాలి నాకు వాల్యూస్. ఓకే, ఆ డైనమిక్గా వచ్చేది ఎక్కడి నుంచి రావాలి అంటే ఇట్స్ ఏ స్క్రిప్ట్. ఇక్కడ మనకు లెట్ మెను ఈక్వల్ టు ఒక అరే తీసుకున్నా, అరేస్లో మనకి హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, రిజిస్టర్, లాగిన్, ఇలా అనుకుంటున్నా. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని వీటిలోకి సెట్ చేయాలి. దేంట్లో? ఈ యాంకర్ ట్యాగ్లకి హోము, ఈ యాంకర్ ట్యాగ్లకి అబౌట్, ఈ యాంకర్ ట్యాగ్లకి సర్వీసెస్, ఈ యాంకర్ ట్యాగ్లకి కాంటాక్టర్స్, ఈ యాంకర్ ట్యాగ్లకి కాదు లాగిన్, ఈ యాంకర్ ట్యాగ్లకి రిజిస్టర్. ఇలా లాగిన్ కానీ రిజిస్టర్ కానీ ఏదైనా కావాలి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యాంకర్ ట్యాగ్, ఈ యాంకర్ ట్యాగ్, ఈ యాంకర్ ట్యాగ్ అన్నిటికీ కామన్గా క్లాస్ నేమ్ అనేది కామన్గా ఉంది. సో నావ్ లింక్ అనేది, ఇప్పుడు ఆ నావ్ లింక్ని గెట్ చేసుకుంటున్నా. సో లెట్ నావ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ నేను తీసుకున్నా, నావ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ ఆల్ అని పెడతాను, అన్నీ కావాలి కాబట్టి. ఏది? నావ్ ఐఫన్ లింక్, ఇది క్లాస్ నేమ్ కాబట్టి డాట్ నావ్ లింక్. క్లియర్?
ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అసలు దాంట్లోకి వాల్యూస్ వస్తున్నాయా లేదా చెక్ చేయాలి. నౌ రైట్ క్లిక్ ఓపెన్ లైవ్ సర్వర్. 6 వచ్చాయి మనకి. 1 2 3 4 5 6. ఓకే, 6 ఎనఫ్. ఇప్పుడు ఫస్ట్ దానికి హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్ ఇలా వెళ్ళాలి కాబట్టి ఏం రాయాలి మనం? nav డాట్ nav స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఏం కావాలి? మెనూస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0. మెనూస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 కావాలి. అదేవిధంగా ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ కానీ మనకి 4 3 2 1. సేమ్ అదేవిధంగా మీరు 5, ఇక్కడ మనకి 5. నా చెక్ ఇట్. చూడండి, హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్, రిజిస్టర్, లాగిన్. క్లియరా? ఇది సింపుల్ టాస్క్. ఇంకొక టాస్క్ మీకు ఇస్తున్నా, ఆ టాస్క్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోనండి. 7 navbar 2 డాట్ HTML. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ అరేస్లో ఆబ్జెక్ట్స్లో ఇస్తాను. ఇదంతా మీరు సెలెక్ట్ చేసుకోవడం అంతా కామన్. ఇప్పుడు దీన్ని మీరు నీట్గా సెట్ చేయాలి. ఇక్కడ మనకు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే నేమ్, ఇట్స్ ఏ హోమ్. అదేవిధంగా ఇట్స్ ఏ URL. ఇక్కడ మనకి ఇండెక్స్ డాట్ HTML. ఓకే, కామా నేమ్, అబౌట్, URL, అబౌట్ డాట్ HTML. అదేవిధంగా నేమ్, సర్వీసెస్, URL, సర్వీసెస్ డాట్ HTML. అదేవిధంగా నేమ్, కాంటాక్ట్, URL, కాంటాక్ట్ డాట్ HTML. అదేవిధంగా నేమ్, రిజిస్టర్ డాట్ HTML. అదేవిధంగా నేమ్, లాగిన్, URL, లాగిన్ డాట్ HTML. మీకు అడుగుతున్న క్వశ్చన్, ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ని ఎలా గెట్ చేస్తాం? ఈ నేమ్ని ఎలా గెట్ చేస్తాం? కొద్దిగా గట్టిగా చెప్తే నాకు వినిపిస్తుంది. మెనూస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ నేమ్. అది URL కావాలంటే డాట్ URL. మెనూస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ URL. అదేవిధంగా సెకండ్ వాల్యూ కావాలనుకుంటే, సెకండ్ వాల్యూలో నేమ్ కావాలనుకుంటే మెనూ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 డాట్ నేమ్, మెనూ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 డాట్ URL, మెనూ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 డాట్ నేమ్ డాట్ URL. ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు? గట్టిగా చెప్తేనే కదా వినిపించేది. మీ మనసులో కనుక్కుంటే నాకైతే తెలియదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ అన్నిటిని గెట్ చేసాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ HREFలోకి URLని సెట్ చేయాలి. HREFలోకి URLని సెట్ చేయాలి. ఇక్కడ హోమ్ని సెట్ చేయాలి. అంటే ఫస్ట్ వాల్యూలో ఉండే నేమ్, URLని ఇక్కడ నేమ్ సెట్ చేయాలి, ఇక్కడ URL సెట్ చేయాలి. సెకండ్ వాల్యూ నేమ్ సెట్ చేయాలి, URL సెట్ చేయాలి. థర్డ్ వాల్యూ నేమ్ సెట్ చేయాలి, URL సెట్ చేయాలి. ఫోర్త్ వాల్యూ నేమ్ సెట్ చేయాలి, URL సెట్ చేయాలి. ఫిఫ్త్ వాల్యూ, సిక్స్త్ వాల్యూ. అర్థమైందా టాస్క్? ఆ వాల్యూస్ని సెట్ చేసుకుని రండి. కాపీ అయితే చేయొద్దు, ముందే చెప్తున్నా. మీకు వచ్చిందంటే ట్రై చేయండి, మీకు రాలేదంటే వేరే వాళ్ళు చూసిన దాంట్లో అయితే కాపీ చేయొద్దండి, నేను సజెషన్ చేస్తున్నా. ఓకే, వాళ్ళు తప్పు రాసాయంటే మీది కానీ తప్పు అయిపోద్ది. అది మీకు వచ్చినంత వరకు మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇది ఇవాల్టి కాన్సెప్ట్. ఓకే, సో టుమారో, డే ఆఫ్టర్ టుమారో ప్రాక్టీస్ చేయండి. టుమారో క్లాస్ తీసుకోవట్లేదు, మొత్తం 2 days నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే ఇది ఇంకా ప్రాక్టీస్ చేయలేదో టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మండే టైం ఇచ్చి మనకు మేబీ చెప్పలేం, నెక్స్ట్ వీక్లో అయినా సరే మనకు ఆల్మోస్ట్ అయిపోద్ది. అంటే ఇంకా కొన్ని డేస్ అయితే పడుతుందిలేండి.
నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీక్లో మనకు ఆల్మోస్ట్ అయిపోవచ్చు. బట్ ఇవన్నీ మీకు వస్తేనే, ఇప్పటి వరకు చేసిన అన్నీ మీకు వస్తేనే ఇక్కడ ఉండేవి మీకు అర్థమవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే, సేమ్ 1 అవర్ ఆర్ 1.5 అవర్ క్లాస్ తీసుకుంటాను. ఫస్ట్ ఇవన్నీ మీకు ఈజీగా ప్రాక్టీస్ అయిపోయిందంటే ఇవి ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.